హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరియూ రెసిపీస్. ఈరోజు నేను నార్త్ ఇండియన్ స్పెషల్ గ్రీన్ చిల్లీ పికిల్తో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది. 2 మినిట్స్లో చేసుకుందాం. ఇది నార్త్లో చాలా స్పెషల్ అండి. రోటీలతో చపాతీలతో తింటారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఇక్కడ నేను 50 గ్రామ్స్ వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలండి, వీటిని కాలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూను జీరా, అలానే 1 స్పూను సోంఫ్ అండి. మనం రెగ్యులర్గా తింటాం కదా సోంఫ్, అదే సోంఫ్ అండి. దాంతోపాటు కొన్ని మెంతి గింజలండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ అలాగా మెంతి గింజలు. ఇప్పుడు వీటిని మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో మంచి ఫ్లేవర్ అన్నది, మంచి సువాసన వస్తుంది. చూడండి, కలర్ మారింది. సో ఇప్పుడు వీటిని మనం తీసుకొని చక్కగా గ్రైండర్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోని నల్ల జీలకర్ర వేసుకోవాలండి. కలౌంజీ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఖచ్చితంగా నార్త్లో ఇది వేస్తారండి పికిల్స్లో. సో ఇది వేసుకోవాలి. దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. అలానే కొంచెం హింగు వేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని 1 నిమిషం మనం కలుపుకోవాలి. ఈ నల్ల జీలకర్ర వేయడం వల్ల మనకి మంచి ఆవకాయ తాలూకా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మనకి మిరపకాయల్లో వస్తుందండి. సో ఇది కన్ఫర్మ్గా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉండాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో ఏమాత్రం తడి ఉన్నా అది చక్కగా మన హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తడి అన్నది మొత్తం ఆరిపోతుంది. మిరపకాయలు బాగా వేగాలండి, ఎందుకంటే మనం తర్వాత ఎన్ని మసాలాలు వేసిన తర్వాత మనం ఎక్కువ వేయించకూడదు. సో ముందు మనం వేయించేసుకోవాలి పచ్చిమిరపకాయలని చక్కగా. ఇప్పుడు వేగిన తర్వాత అందులో ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత బాగా 1 నిమిషం కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సోంఫ్, జీరా, మెంతులు తాలూకు పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. చూడండి, దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చింది పౌడరు. సో ఇది వేసుకున్న తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం మిరపకాయలని రోస్ట్ చేయాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో చేయకూడదు, ఎందుకంటే వేసిన మసాలా అన్నీ మాడిపోతాయి మనకి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం రుచి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం వేయించుకోవాలి మసాలాతో పాటు. 5 నుంచి 6 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుందండి పికిల్ అన్నది. చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా టేస్టీ ఐటెం ఇది. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత తీసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉన్నదో. సో ఇది బాగా మనకి పికిల్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మెయిన్ ఐటెం ఏంటి అంటే ఆమ్చూర్ అండి, డ్రై మ్యాంగో పౌడర్. ఇది ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అలా మనం దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అన్నది నేను ఇక్కడ యాడ్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంది కదా. సో కొంచెం ఆయిల్ ఇక్కడ వేసుకుందాం మనం. ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి కొంచెం ఆయిలీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 1 మినిట్ మొత్తం మనం పచ్చిమిరపకాయలు మసాలాతో కలిపి బాగా వేయించుకోవాలి. చూడండి, వేగిన తర్వాత ఎంత చక్కగా కలర్ కానీ మసాలాలు కానీ అన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. చూస్తేనే ఇప్పుడే తినేయాలని ఉంది కదా, నోరు ఊరుతుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకు 5 నుంచి 6 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. రోటీ చపాతీతో కానీ తింటే అస్సలు వదలరండి, అంత ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట ఇది. సో ఇన్స్టెంట్ పచ్చిమిరపకాయ పికిల్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కొత్త కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి.